హాయ్ హలో నమస్తే, నేను మీ నాగార్జున. ఏంటి బిగ్ బాస్ అయిపోయింది, మళ్ళీ బిగ్ బాస్ సెట్లోకి వచ్చారేంటి అనుకుంటున్నారా? ఇది బిగ్ బాస్ 9 పంచాయతీ షో. మా పుష్పగాడు ఉన్న చోట ఉండకుండా సీఎం రేవంత్ రెడ్డిని గెలికి బెనిఫిట్ షోలు లేకుండా చేశాడు. మా సోదరులు చిరంజీవి, బాలయ్య, అలాగే మా బామ్మర్ది వెంకటేష్ కి సంబంధించిన సినిమాలు రేపు సంక్రాంతికి రిలీజ్ కానున్నాయి. ఏంటి బన్నీ నువ్వు చేసిన పని? ఎదుగో నాగార్జున, నేనేం తప్పు చేశానా? నా మీద నిందేస్తున్నారు. పని ఆ రోజు నువ్వు మాట్లాడుతూ సీఎం అనే ప్రస్తావన వచ్చినప్పుడు రేవంత్ రెడ్డి పేరు చెప్పకుండా సీఎం ఎవరో తెలియనట్లుగా ఆయన ఎగతాళి చేసినట్టుగా మంచినీళ్లు తాగుతూ నువ్వు చేసిన బిల్డప్ మర్చిపోయావా? అవును, నాకు ఆ టైంలో సీఎం పేరు గుర్తు రాలేదు. ఇప్పుడు ఏమైంది చిరంజీవి? అయినా ఈ పుష్పగడి ఎవరిని లెక్క చేయడు. వాడు ఎవడైనా సరే ఎవరు తగ్గేదేలా. రేయ్, నీ పొగరు చూపిస్తే సినిమాలో చూపించుకో, బయట చూపించకు. పొరచేత్తో కొడితే పునర్జన్మ లేకుండా పోతావు పిల్ల బచ్చా. ఇదిగో బాలయ్య బాబు, ఏంటి మాటలు తేడా వస్తున్నాయి? బ్రాండ్ లోపల పడిందా? ఇదిగో నీతో నాకు గొడవ లేదు, అయినా నాకు నచ్చినట్లు నేను ఉంటాను. మీరంతా నాకు నీతులు చెప్పాల్సిన అవసరం లేదు, అర్థమైందా? రేయ్ పుష్ప, పెద్ద చిన్న అనే గౌరవం లేకుండా నువ్వు నీ యాటిట్యూడ్ చూపిస్తే చూస్తూ ఊరుకుంటావనుకున్నావా? జమిని పట్టమట్టలంక జమిని చెమటాలు వచ్చేస్తానేమనుకున్నావు? ఇదిగో వెంకీ, కొంచెం శాంతించు, నేను మాట్లాడతాను. ఏంటి మీరు మాట్లాడేది? టాప్ హీరోలు అనుకుని మీరు నలుగురు వచ్చేసి నా మీద దండయాత్ర చేస్తే భయపడిపోతాను అనుకుంటున్నారా? మీ ట్రెండ్ అయిపోయింది. ఇప్పుడు ఈ పుష్పగాడు నేషనల్ కాదు, ఇంటర్నేషనల్. ఇదిగో చూడు ఇంటర్నేషనల్, నీతో నేను మంచిగా మాట్లాడాలని వచ్చాను. నువ్వు నన్ను అనవసరంగా రెచ్చగొడుతున్నావు. నాకు మండిందంటే సుర్రి సుమ్మ అయిపోద్ది, బ్యాక్ బెండ్ అయిపోద్ది. నాగ్, నువ్వు ఊరుకో, వాడు పిల్లోడు, నేను మాట్లాడుతాను. ఇదిగో చిరంజీవి, నీకు నేను భయపడిపోతాను అనుకుంటున్నావా? నేను భయపడేది కేవలం మా నాన్న ఒక్కడికే. నా కెరీర్ స్టార్టింగ్ లో అంటే నీ అవసరం ఉంది కనుక నేను సైలెంట్ గా ఉన్నా. ఇప్పుడు నీతో నాకు అవసరం లేదు. అయినా నువ్వు ఇప్పుడు ఏజ్ అయిపోయిన హీరోవి. ఇక ఇప్పుడు పుష్పగాడిదే రాజ్యం. నోటికొచ్చినట్టు వాగుతున్నావు. చెయ్యి చూసావా ఎంత రఫ్ గా ఉందో? రఫ్ ఆడిచ్చేస్తా ఎవరుకురావా? మీరు రఫ్ ఆడిస్తే నేను చూస్తూ ఊరుకుంటాను అనుకున్నారా? ఎవడైనా సరే తగ్గేదేలా. బన్నీ, ఎవరిని ఏమంటున్నావో తెలిసే అంటున్నావా? నీ కళ్ళు నెత్తికెక్కి కొట్టుకుంటున్నావు. చిరంజీవి గురించి నీకేం తెలుసు? ఆ రోజుల్లో మా ఇద్దరి సినిమాల మధ్య ఎంత పోటీ ఉన్నా, నా అభిమానులు ఎంత కొట్టుకున్నా తిట్టుకున్నా, నా సినిమా హిట్ అవ్వగానే మొదటి ఫోన్ కాల్ చిరంజీవి నుంచే వచ్చేది. అదిరా చిరంజీవి గొప్పతనం. నన్నేమైనా అంటే నేను ఊరుకుంటా. నా మిత్రుడు చిరుని అంటే నీకు దబిడే. ఏంటి బాలయ్య బాబా, ఇంకా ఎక్కింది దిగలేదా? ఎక్కువ తక్కువ మాట్లాడుతున్నావు. ఇక్కడ ఉంది పుష్ప, మైండ్ యువర్ టంగ్. మీ మిత్రుడికి ఏజ్ అయిపోలేదా? నిజం మాట్లాడితే అంత కోపమా? రైట్ పుష్ప, మీ మావయ్య గురించి ఇంకొక మాట తప్పుగా మాట్లాడితే నీ నాలుక చీరేస్తా. ఏమన్నావు? చీరోకి ఏజ్ అయిపోయిందా? ఆయనకి వయసుతో సంబంధం లేదు. ఎప్పటికీ అదే గ్లామర్, అదే గ్రేస్, అదే స్టామినా. ఇదిగో వెంకీ మామ, ఆపు నీ డప్పు. నాకు అన్ని తెలుసులేవో పెద్ద చెప్తున్నారు. ఒక్క నిమిషం, ఇక్కడ మన టాపిక్ డైవర్ట్ అవుతుంది. చూడు బన్నీ, సినిమా ఇండస్ట్రీ పచ్చగా ఉంటేనే మనం బాగుండేది. ఇప్పుడు ఏమైంది? ఎండిపోయిందా? నోరు మూసుకుని చెప్పింది విను. రేపు సంక్రాంతికి చరణ్ది గేమ్ చేంజర్, బాలయ్యది డాకు మహారాజ్, అలాగే వెంకటేష్ ది సంక్రాంతికి వస్తున్నాం సినిమాలు రిలీజ్ కానున్నాయి. ఇప్పుడు బెనిఫిట్ షోలు ఆపేస్తే, టికెట్ రేట్లు పెంచకుండా చేస్తే ఆ సినిమాని నమ్ముకున్న నిర్మాతలు ఎన్ని ఇబ్బందులు పడతారో తెలుసా? పడితే పడే, నాకేంటి? నా సినిమా అయిపోయింది, నేను సేఫ్ జోన్. రాయ్, ఊరుకుంటుంటే రెచ్చిపోతున్నా. అసలు నువ్వు ఏం మాట్లాడుతున్నావో నీకు తెలుస్తుందా? నాతో పెట్టుకోకు, జంక్షన్ జామ్ అయిపోద్ది, బాక్సులు బద్దలైపోతాయి. ఇప్పుడు ఏంటి? మీ అబ్బాయి చరణ్ గేమ్ చేంజర్ గురించి భయమా? భయమా? నాకా? భయం అనేది మా ప్లెట్లోనే లేదురా. సినిమా ఉన్నా పోయినా మాకేం కాదు. కానీ నేను ఆలోచించేది నా ఒక్కడి స్వార్థం గురించి కాదు. సినిమా ఇండస్ట్రీ బాగుండాలి, నిర్మాతలు బాగుండాలి. దానికోసం నేను ఎంతవరకైనా దిగి వస్తా. ఎక్స్ట్రాలు చేసే నీలాంటి వాడి తాట తీస్తా. ఆల్రెడీ చూసావుగా మా మెగా ఫ్యాన్స్ కొట్టిన దెబ్బ ఎలా ఉందో. అబ్బాబా, నాకు నిద్ర లేకుండా చేస్తున్నారు. ఈ అరెస్టులు ఏంటో, ఈ పోలీస్ స్టేషన్లు ఏంటో, ఈ పుష్పగాడి మైండ్ తోపుతుంది. బాబోయ్, అయ్యా బాబోయ్. రై గాడిద, ఈ బుద్ధి ముందుండాలి. నోరు మంచిదైతే ఊరు మంచిదవుతుంది.
పుష్ప అంటే బ్రాండ్ అంటున్నావు. బ్రాండ్ అంటే ఏంటో తెలుసా? నువ్వు కాదు, బ్రాండ్ అంటే చిరంజీవి. ఎవడైనా సరే డాన్సు బాగా చేస్తే అరే చిరంజీవి లాగే భలే డాన్సులు చేస్తున్నావే అంటారు. బాలయ్య అని అభిమానానికి నాకు మాటలు రావటం లేదు. నిజంగా ఇది ఎంత మంచి మనసు. ద గ్రేట్ ఎన్టీ రామారావు గారి కొడుకు అయినా సరే ఎలాంటి బేజశాలకు పోకుండా ఆత్మీయంగా మాట్లాడే చిన్న పిల్లాడి మనస్తత్వం ఇది. రియల్లీ లవ్ యూ బాలయ్య. అవును, బాలయ్య బాబు చెప్పింది కరెక్టే, నిజమే. ఎవడైనా అందంగా ఉంటే అబ్బా చిరంజీవిలా భలే స్టైల్గా ఉన్నామంటారు. ఓవేకి నువ్వు నన్ను మరీ పొగిడేస్తున్నావు. ముందు వాడి సంగతి చూడు. పొగడత కాదు చిరు, నిజమే. ఇదిగో మీ మేనలుడైపోయాడు కాబట్టి ఊరుకున్నా, లేకపోతేనా ఒక్కటి డిప్ప మీద ఇచ్చేవాడిని. చూసావా బన్నీ, అది చిరు అంటే మా అందరికి ఉండే రెస్పెక్ట్. కేవలం ఆయన వల్లే నిన్నేం అనలేకపోతున్నావు. లేకపోతే నిన్ను చూస్తుంటే నాకు కూడా మండిపోతుంది. ఎందుకంటే మా అబ్బాయి నాగ చైతన్య యాక్ట్ చేసిన తండేలు సినిమా కేవలం నీ వల్ల నేను పోస్ట్ పోన్ చేశాను. హే బన్నీ, నేను క్రాష్గా కనిపిస్తున్నాను అనుకుంటున్నాను. నా లోపలంతా ఉంది ఊరమా, ఎత్తి కొడితే ఏట్లో పడతావు. అయ్యో బాబాయ్, మీరంతా కలిసి నన్ను భయపెడుతున్నారు. నాకు భయం వేస్తుంది. భయం కాదురా, నీకు బాధ్యత ఉండాలి. అహంకారంతో కళ్ళు నెత్తికెక్కితే పాతానికి పడిపోతావు. సినిమా ఇండస్ట్రీకి ఎన్టీఆర్, ఏఆర్, కృష్ణ, శోభన్ బాబు పురాదులు వేస్తే వాటికి 4 పిల్లర్స్ లా ఉన్నావురా మేము. మా గురించి తక్కువ అంచనా వేసావనుకో నీ గోబ గులాబ్ జామ్ అయిపోతుంది. ఏమనుకున్నావా? నా 4 హీరోలు ఫ్యాన్స్ రివర్స్ అయ్యారంటే ఇక నువ్వు వెళ్ళి ఇండియాలో కాదు ఆఫ్రికాలో సినిమాలు చేసుకోవాలి. యా, కరెక్ట్ గా చెప్పావు బాలయ్య. రై బన్నీ, ఇప్పటికైనా అర్థమైందా? నీ పొగరు తగ్గించి కాస్త మనిషిలా మాట్లాడటం నేర్చుకో. మనం ఎక్కడున్నా ఆ గవర్నమెంట్తో మనం మంచిగా ఉండాలి. మన సినిమా పరిశ్రమను కాపాడుకోవాలి. చాలా చాలా బాగా చెప్పావు వెంకీ. ఇదిగో బన్నీ, ఇప్పటికైనా సిగ్గు తెచ్చుకో. నీ వల్ల ఎంతమంది ఇబ్బంది పడుతున్నారో గుర్తు పెట్టుకో. సినిమా పరిశ్రమను నాశనం చేసిన వ్యక్తిగా చరిత్రలో నీ పేరు రాకుండా చేసుకో. ఇదిగో మీ అందరిని చూస్తుంటే నాకు భయం వేస్తుంది. బాబాయ్, నాకు ఈ అరెస్టులు, ఈ కోర్టులు, ఈ పోలీస్ స్టేషన్లు, ఈ కేసులు వద్దు. అసలు ఈ ముఖ్యమంత్రితో గొడవ వద్దు. తర్వాత నా సినిమా కూడా రిలీజ్ అవుతుంది. అప్పుడు బెనిఫిట్ షోలు ఉండాలి. లేకపోతే నేను హీరోగా ఫెయిల్ అయిపోతాను. మీ మాటలు నేను గౌరవిస్తాను. నన్ను ఏమనకండి. వదిలేయండి ప్లీజ్ ప్లీజ్. రాయ్, నిన్ను ఎవరు ఏవి అనర్రా. నువ్వే అర్ధాంతరంగా వచ్చిన స్టార్ డబ్బులు చూసుకుని ఎగిరెగిరి పడుతున్నావు. మహేష్ బాబు ఎంత పెద్ద స్టారో మనందరికీ తెలుసు. అలాంటి మహేష్ కూడా గుంటూరు కారం సినిమాలో నా పేరు ప్రస్తావించాడు అని అంటే తనకి నా పట్ల ఎంత గౌరవం ఉందో, ఎంత అభిమానం ఉందో తెలుస్తుంది. అది నా మనిషికి ఉండాల్సింది. ఎంత ఎదిగినా ఒదిగి ఉండాలి. 100% కరెక్ట్ చిరంజీవి. ఇదిగో బన్నీ, ఇప్పటికైనా బుద్ధి తెచ్చుకో. చూశారుగా, ఒకటి నోటి దురద వల్ల, ఒకటి యాటిట్యూడ్ వల్ల టోటల్ సినిమా పరిశ్రమకే మచ్చ ఏర్పడే పరిస్థితి వచ్చింది. ఏ పరిస్థితుల్లో అయినా నటుడు నేల మీద ఉండాలి, కానీ ఆకాశంలో ఉండకూడదు. ఎలాంటి పరిస్థితుల్లో అయినా నటులు నేల మీద ఉండాలి, కానీ ఆకాశంలో ఉండకూడదు. ఇప్పటికైనా బన్నీ బుద్ధి తెచ్చుకుంటాడని ఆశిద్దాం. ఇది ఇవాల్టి మన బిగ్ బాస్ 9 పంచాయతీ షో.